చంద్రబాబు నాయుడు అక్షరాలుగా గెలుస్తాడు. 100 సీట్లతో గెలుస్తాడు. 100 సీట్లతో గెలుస్తాడు. నాకు ఒక ఎర్ర పైసా పథకం కూడా లేదు. నాకు ఒక ఎర్ర పైసా పథకం కూడా ఏం పరిపాలన చేసినా జరగలేదు కదా. ఒక రోడ్డు వేసినాడా, ఒక బిల్డింగ్ ఇచ్చినాడా, ఏమి ఇచ్చినా? శాఖలోకి 10,000 అంట, మంగళోనికి 10,000 అంట, డొక్కలోనికి 20,000 అంట, కుమ్మరోడికి 10,000 అంట. ఏం వాళ్ళు ఏం చేసుకోలేకున్నాడారా? ఇక మొదలెడదామా? మీకు ఎవరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు? రామరెడ్డి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎవరు? టీడీపీ మీది మహేశ్వరా? మాది టీడీపీ. ఆపోజిట్ ఎవరు ఉన్నారు మీకు? కాటసాని రామరెడ్డికి బీసీ జనార్దన్ రెడ్డి. బీసీ జనార్దన్ రెడ్డి. ఎవరు గెలిచారు మీ నియోజకవర్గం? బీసీ జనార్దన్ రెడ్డి. మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్ గెలిచదే, టీడీపీ గెలిచదే? మొత్తం సంగతి మనకు తెలుసు. మాది మేము చెప్తున్నాం. రాష్ట్రం మీది ఓకేలే. దీంట్లోనే మీ టీడీపీ కదా, చంద్రబాబు నాయుడు గెలిచింది కదా, మీకు ఉపయోగం ఉండేది. మాకు ఉపయోగం ఉండేది మా క్యాండిడేట్ గెలిస్తే మాకు ఉపయోగం. క్యాండిడేట్ గెలిచాలంటే పై నుంచి పథకాలు రావాలి కదా నీకు. పైన ముఖ్యమంత్రి గెలిచేనే కదా. మా క్యాండిడేట్ సొంత పథకాలు పెట్టి ఇస్తాడు. సొంత పథకాలు పెట్టి వదులుతాడు. టీడీపీ గెలిచాడే, జగన్ గెలుస్తాడు. మళ్ళీ అది ఎక్కువ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు అక్షరాలుగా గెలుస్తాడు. 100 సీట్లతో గెలుస్తాడు. 100 సీట్లతో గెలుస్తాడు. పథకాలు ఇచ్చిన వాళ్ళకి. నాకు ఒక ఎర్ర పైసా పథకం కూడా లేదు. నాకు ఒక ఎర్ర పైసా పథకం కూడా లేదు. మొత్తానికంటే ఎన్నిక వైఎస్ఆర్ కు టీడీపీ లేదంటారు. ఇప్పుడు టీడీపీలో ఇద్దరు ఉన్నారు కదా, జనసేన టీడీపీ రెండు కలిసి చేస్తుంది కదా. ఇప్పుడు రెండింటిలో ఏది మాకు టీడీపీ. పవన్ కళ్యాణ్ పొత్తు కలిసినాడు అంతవరకే. పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చినారు కదా. మళ్ళీ టీడీపీ ఏదైతే దాంట్లో పొత్తులు ఉన్నట్టే కదా. పొత్తులు ఉన్నట్టే కాదండి. నేను పొత్తు ఉన్నా కానీ కూడా మాకు కావాల్సింది టీడీపీ. టీడీపీ ఆ పొత్తు కలుపుకోవడం మీకు మంచిదే, మంచిదే. ఏం సింగిల్ గెలవలేకపోయినారా? సింగిల్ గెలుస్తాం. మళ్ళీ ఎందుకు పొత్తు కలుపుకోవాలి? పొత్తు కలుపుకోవాల్సిన టైం వచ్చింది, కలుపుకున్నాం. అదే గెలవలేక కదా. గెలవలేక కాదు, గెలుస్తామనే కలుపుకోండేది. ఎందుకు ఒక్కనే రావచ్చు కదా, చంద్రబాబు నాయుడు ఒక్క ఎందుకు రావచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఒక్కతనే వస్తానన్నప్పుడు వద్దంటారా? ఇప్పుడు నువ్వు నన్ను మాట్లాడమన్నప్పుడు నేను వద్దంటానా? మరి ఇప్పుడు జగన్ మళ్ళీ కలుపుకోవచ్చు కదా. అలాగే జగన్ ఎందుకు కలుపు? జగన్ దగ్గర పోవడంలే, పోతే ఎందుకు కలుపుకోడు? ఆయన సింగల్ గెలుస్తాను అనుకున్నాడు. అవన్నీ ఒట్టి మాటలు. పోవడంలే, పోతే ఎందుకు కలుపుకోడు? కలుపుకోవాలని అడుగుతుంటే వద్దంటున్నాడు కదా జగన్. వస్తానంటే ఎవడు కలుపుకోకుండా పోడు. రానన్నప్పుడే వద్దులేమని ఊరుకోండేది. మొత్తానికంటే టీడీపీ అక్షరాలుగా టీడీపీ. టీడీపీ గెలిస్తే ఇప్పుడు ఆదాయాలు ఎక్కడ? అది పవన్ కళ్యాణ్కి ఇస్తాడా, జనాలకి ఉంచుతాడా, ఎవరికి ఇస్తాడు? చంద్రబాబు నాయుడు జనాలకు పంచుతాడు. ఈ పవన్ కళ్యాణ్ ఆదాయం మళ్ళీ ఈ ఆదాయాలు ఎవరికి ఇస్తారు? జనాలకు పంచుతాడంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చేది ఇస్తాడు. మళ్ళీ ఇంకా జనాలు ఏమైపోవాలి? అప్పుడు జనాలకే పంచుతాడు అంటే జనాలకి ఎప్పుడు ఇస్తారు? ఇద్దరు కలిసి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు? ఎప్పుడైనా ఉన్నదా ఇద్దరు ముఖ్యమంత్రులు? ఇద్దరు ఉన్నట్టే కదా. ఇద్దరు ఎట్లుంటారు? ఏ రూట్ లో ఉంటారు? ఇప్పుడు మీరు ముగ్గురు ఉండాలా? ఇప్పుడు 24 సీట్లు పవన్ కళ్యాణ్ కనే, చంద్రబాబు నాయుడు మిగిలిన సీట్లనే. ఇప్పుడు రెండింటిల మీద ఆదాయం ప్రజలకి ఇవ్వాలా, ఇద్దరు తీసుకోవాలా? ప్రజలకి ఇస్తారు. పెద్దనా నేను చెప్పేది నువ్వు ఒక్కరే నిలబడితే ఎన్నిక మంచిగా ఉంటదా, ఇద్దరు ఉంటే ఎన్నిక రాష్ట్రానికి? దానికే ఉంది. పొత్తు వస్తామన్నప్పుడు ఇప్పుడు జగన్ ఒక్కడే ఓటేసుకొని సీఎం అవుతాడా? చంద్రబాబు ఒక్కడే ఓటేసుకొని సీఎం అవుతాడా? అందుకే ఆయన పరిపాలన ఒక్కటే కదా. ఎట్లుంటది? ఒకటి అందరికి ఎవరు లేకుండా ఒక్కటి ఎట్లుంటది? 151 సీటు గెలిచింటేనే ముఖ్యమంత్రి అయినా. ఒక్కడే ముఖ్యమంత్రి అయినాడా అంటారు? అప్పుడు జనాలకు ఉపయోగమా లేకపోతే ఒకటే ముఖ్యమంత్రి ఉపయోగమా? ఒకటే ముఖ్యమంత్రి ఎట్లా? ఒకటే ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడు కదా ఇక్కడ, అది ఉపయోగం అవుతుంది. అవన్నీ ఎవరు రాక జగన్ ఉన్నాడు ఒక్కడు. మిగతా పార్టీలు వస్తామంటే ఎవరు వద్దన్నారు? మిగతా పార్టీలో అవసరం లేదు. ప్రజలకు న్యాయం జరిగేది చెప్పు. ప్రజలకు న్యాయం ఎవరితో జరగదు. అది ఎక్కువ. నువ్వు ఇప్పుడు ప్రజలకు న్యాయం నీకు జగన్ జరిగిందే? జరిగిందే చెప్పు. జగన్ మరి ఏం పరిపాలన చేసిన? న్యాయం జరగలేదు కదా. ఒక రోడ్డు వేసినాడా, ఒక బిల్డింగ్ ఇచ్చినాడా? ఏమి ఇచ్చినా? శాఖలోకి 10,000 అంట, మంగళోనికి 10,000 అంట, డొక్కలోనికి 20,000 అంట, కుమ్మరోడికి 10,000 అంట. ఏం వాళ్ళు ఏం చేసుకోలేకున్నాడారా?
మళ్ళీ ఒక ప్లేటుతో 50 రూపాయలు తీసుకుంటున్నాడు వాడు గడ్డ గీకనికి. అమ్మఒడి అంటున్నాడు, మళ్ళీ ఏం చేయలేకుండా అమ్మఒడి అంటున్నాడు, రైతు భరోసా అంటున్నాడు, మళ్ళీ ఏ అమ్మఒడి అంటున్నాడు. సరే అది ఒక్కటి బాగానే ఉంది. ఇంకా 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి అన్నాడు, అది బాగుందే. ఎవరు పనికి పోయి చేసుకోలేరు. అదే చెప్పు మరి ప్రజలకు అట్నే చెప్పు, అమ్మదాన్ని తీసుకాక